సోషల్ లెర్నింగ్. ఈ సోషల్ లెర్నింగ్ అనేటువంటి అభ్యసన సిద్ధాంతానికి మరొక పేరు లెర్నింగ్ బై అబ్జర్వేషన్. దీనికే మరొక పేరు ఉంది, మోడలింగ్ థియరీ అంటారు, లేకుంటే లెర్నింగ్ బై ఇమిటేషన్ అంటారు. మన తొలి అభ్యసనం 9-10 నెలల వయసులో తల్లి శబ్దాలను అనుకరిస్తూ నేర్చుకోవడం. తొలి పదం ఒక నౌన్, నామవాచకం, కామన్ నౌన్. అది తెలుగులో అయితే అమ్మ, హిందీలో అయితే మా, ఇంగ్లీష్లో అయితే మదర్ అని నేర్చుకుంటారు ప్రతి శిశువు. ఇక్కడ బండూరు ఏమంటాడంటే అభ్యసనం అనేది అనుకరణ ద్వారా, ఇమిటేషన్ ద్వారా జరుగుతుంది, పరిశీలన ద్వారా జరుగుతుంది, అబ్జర్వేషన్. అది సాంఘిక పరిస్థితుల్లో ఒక మోడల్, ఒక ఆదర్శమైన వ్యక్తి, అతని యొక్క న్యూ బిహేవియర్, నావెల్ బిహేవియర్, ఒక క్రొత్త ప్రవర్తన మరి పిల్లలు ఇమిటేట్ చేయడం ద్వారా నేర్చుకుంటారని ఒక ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం పేరే బోబో డాల్ ఎక్స్పెరిమెంట్. ఈ బోబో డాల్ ఎక్స్పెరిమెంట్లో ఆల్బర్ట్ బండూరా మరి స్ట్రెచబుల్, ఈజీగా ఫ్లెక్సిబుల్గా మూవ్ అయ్యేటువంటి బోబో డాల్స్ ఒక టీవీలో వస్తున్నప్పుడు చూపించాడు. కొంతమంది పిల్లలు ఆ బోబో డాల్స్ను చూసి టీవీలో అగ్రెసివ్గా బోబో డాల్స్ను ఈ విధంగా కిక్ చేస్తున్నటువంటి కొన్ని చలనచిత్రాలు చూశారు బండూరా తీసుకున్నటువంటి శాంపిల్లో. సో ఎవరైతే టీవీలో బోబో డాల్స్ను హిట్ చేయడం చూస్తున్నటువంటి చిల్డ్రన్ ఉన్నారో వారికి మరొక రూమ్లో ఈ నిజమైన బోబో డాల్స్ ఉంచినప్పుడు టీవీలో తాము చూసినటువంటి ఈ యొక్క అగ్రెసివ్ బిహేవియర్, మరి పక్క రూమ్లో ఆ బొమ్మలు ఉంచినప్పుడు కూడా మరి ఆ బొమ్మలను కోపంగా కొట్టడం ప్రారంభించారు పిల్లలు. దీన్ని సింపుల్గా బండూరా ఏమంటాడంటే లెర్నింగ్ బై అబ్జర్వేషన్, లెర్నింగ్ బై ఇమిటేషన్ అంటారు. నిత్య జీవితంలో చాలా ప్రవర్తనాంశాలు పిల్లలు పేరెంట్స్ను అనుకరించి, టీచర్స్ను అనుకరించి, ఫిల్మ్ యాక్టర్స్ను అనుకరించి, స్పోర్ట్స్ పర్సన్ అనుకరించి, పీర్ గ్రూప్ను అనుకరించి, మరి నిత్య జీవితంలో ఉండే సోషల్, పొలిటికల్, రిలీజియస్ లీడర్స్ని అనుకరించి నేర్చుకుంటూ ఉంటారు. ఆ నేర్చుకునే అంశం క్రొత్త ప్రవర్తన అంశం. అది ఒక హ్యాబిట్ కావచ్చు, అది ఒక వైఖరి కావచ్చు, అది ఒక సైకోమోటర్ డొమైన్కు సంబంధించిన ఒక స్కిల్ కావచ్చు, అది డ్రెస్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు. సో దీన్నే సోషల్ లెర్నింగ్, లెర్నింగ్ బై అబ్జర్వేషన్, మోడలింగ్ థియరీ లేక ఇమిటేషన్ థియరీ అంటారు బండూరా.